Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణం నడిబొడ్డులో ఐబీ జంక్షన్లో అత్యాధునికమైన వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అందుబాటులో నేడు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యేకంగా కార్డియాక్ సర్వీసెస్ కూడా ఉన్నట్టున్నది. మోడర్న్ క్యాత్ ల్యాబ్, క్లినికల్ ఫర్ కార్డియాక్ కేర్ ఉంది. అలాగే న్యూరాలజీ కూడా ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. గ్యాస్ట్రెంట్రాలజీ, వావ్, ఇంకేమేమి ఉన్నాయండి ఇక్కడ. ఆర్థోకి సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నట్టున్నది. ఇటు పెడితే యూరాలజీ, అలాగే నెఫ్రాలజీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది మనకు. క్రిటికల్ కేర్ సర్వీసెస్, వావ్, అంటే హైదరాబాద్కు ఏమాత్రం తగ్గకుండా ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నట్టు తెలిసింది. ఫ్రెండ్స్, వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన యూరాలజీ విభాగానికి మనం వచ్చాము. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో యూరాలజీ అనే విభాగం లేదు. మన ఈ వసుధ హాస్పిటల్ అది ఏర్పాటు చేసినట్టు తెలిసింది. లోపలికి వెళ్ళి డాక్టర్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందామనండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మిమ్మల్ని కలవటం చాలా అదృష్టం. నా పేరు బొమ్మిరెడ్డి వీరెడ్డి గారు. సార్, నా స్పెషాలిటీ యూరాలజీ, మూత్రపిండాలకు సంబంధించిన చికిత్స ఇక్కడ మంచిర్యాలలో మనకి జరపబడను. అంటే మంచిర్యాలలో గతంలో యూరాలజీ విభాగమే లేదు. ఏ సమస్య వచ్చినా కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి. అవునండి. ఇప్పుడు మెరుగైన చికిత్స మన వసుధ హాస్పిటల్లో చేయగలుగుతాం. కిడ్నీలో రాళ్ళు కానీ, కిడ్నీకి గడ్డలు కానీ, ఏమైనా చిన్నప్పటి నుంచి మూత్రపిండాల సమస్యలు కానీ, అలాంటి సర్జరీలన్నీ ఇక్కడ మెరుగైన వైద్యం అందించబడింది. ఓకే అండి. ఇప్పుడు యూరాలజీ, నెఫ్రాలజీకి తేడా ఏమి? నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే వితౌట్ సర్జరీ. యూరాలజీ అనేది సర్జరీకి సంబంధించింది. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ కానీ, క్రియాటిన్ కొంచెం ఎక్కువ అయ్యి దాన్ని కిడ్నీ స్టోన్స్ తీయడం వల్ల క్రియాటిన్ తగ్గుతుంది. అంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కావడం వల్ల కూడా క్రియాటిన్ పెరుగుతుందా? అవునండి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీ యూరేటర్ లో అబ్స్ట్రక్ట్ అవడం వల్ల క్రియాటిన్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్, జాగ్రత్తగా గమనించండి, ఇది కొత్త పాయింట్, మీకు కూడా ఎవరికి తెలియదు. క్రియాటిన్ పెరిగింది అంటే ఎన్నో రకాలుగా అనుకుంటారు, కానీ కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల కూడా క్రియాటిన్ పెరుగుదన్న ఒక కొత్త విషయం మనం తెలుసుకున్నాము. అదే స్పెషలిస్టులకున్న గొప్పతనం. ఈ వసుధ ఆసుపత్రిలో మరి యూరాలజీ విభాగం పెట్టినందుకు యాజమాన్యం అభినందిస్తూ, సార్, ఇంతవరకు మీరు వచ్చాక మీకు క్రిటికల్గా అనిపించిన ఏదైనా కేసు ఉందండి? అవునండి. ఈ మధ్యనే ఒక పేషెంట్ కి 2 సైడ్లు కిడ్నీలో స్టోన్స్ వచ్చి, యూరేటర్ లో స్టోన్స్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయిపోయినాయి. ఆమె క్రియాటిన్ 3-4కి పోయింది. ఆమె వచ్చిన కండిషన్ జనరల్ కండిషన్, బీపీ డౌన్ అవడం కానీ అన్ని సెప్సిస్ లో ఉన్నారు. ఆమెను రికవరీ చేసి ఇప్పుడు డిశ్చార్జ్ చేసాము. హ్యాపీ వెళ్ళిందా? అంటే ఇప్పుడు క్రియాటిన్ 3-4 పెరిగిన దాన్ని ఇప్పుడు స్టోన్స్ తీసేస్తే మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశాలు? అవునండి, నార్మల్కి వచ్చాయి కాబట్టి డిశ్చార్జ్ చేసాం. పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి డిశ్చార్జ్ చేసాం. మాతో ఒకరు చెప్పారు క్రియాటిన్ పెరిగాక మళ్ళీ తగ్గదు అని ఒకరు చెప్పారు. అది కొన్ని కండిషన్స్ లో, అంటే వాళ్ళకున్న అంటే తొందరగా తీసుకొని వస్తే ఏమైనా తగ్గే ఛాన్సెస్, అవకాశాలు ఉంటాయి. అదే ముందు నుంచి క్రియాటిన్ అంతే ఉందంటే అలానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దానికి డయాలిసిస్ అవి కావాల్సి వస్తుంది. అంటే కొన్ని కండిషన్స్ లో క్రియాటిన్ అలానే ఉంటుంది, కొన్ని కండిషన్ లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అక్యూట్ గా ఇంక్రీజ్ అయిన కండిషన్స్ లో క్రియాటిన్ అనేది వెనక్కి తీసుకురాగలం. క్రోనిక్ గా క్రియాటిన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటే, అంత ముందలే ఉండుంటే అది తీసుకురావడానికి కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు మనం డయాలిసిస్ కు పోవాలి అంటే క్రియాటిన్ ఎంత మోతాదులో ఉంటే డయాలిసిస్ వెళ్ళాలి? అది పేషెంట్ కి డిఫరెంట్ ఉంటుందండి. అది కండిషన్ ని బట్టి డయాలిసిస్ అనేది చేస్తాం. అది అన్ని పేషెంట్లకి డయాలిసిస్ అనేది లేదు. పేషెంట్ జనరల్ కండిషన్ ని బట్టి డయాలిసిస్ అనేది చేస్తాం. బ్లడ్ రిపోర్ట్స్ బట్టి డయాలిసిస్ చేస్తాం. అంతే తప్ప క్రియాటిన్ ఇంత పెరిగితే ఖచ్చితంగా చేయాలి అలా ఏం లేదు. అదే పేషెంట్ కండిషన్ బట్టి చేస్తాం.
ఎనీహౌ అండి, డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక యూరాలజీ విభాగానికి సంబంధించిన మంచిర్యాలలో మరి నాకు తెలిసినంత వరకు ఏ డాక్టర్ గారు లేరు. వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఏర్పాటు చేసినట్టు తెలిసింది. కాబట్టి ఖర్చులు పెట్టుకొని దూరం వెళ్లకుండా అందుబాటులో ఉన్న ఈ ప్రముఖ వైద్యులు న్యూరాలజిస్టులు మీరు కలిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది, మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఓకే సార్, మీరు సామాన్య ప్రజలకు కిడ్నీ సమస్యలు రాకుండా ఇచ్చే మెసేజ్ ఏంటండి మా వ్యూవర్స్కి చెప్పండి. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ తాగాలి, సాల్ట్ డైట్ అనేది తక్కువ తీసుకోవాలి, ఉప్పు తక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ చికెన్ మటన్ అలాంటివి చాలా తక్కువ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఆగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించిన మీరు చెప్పిన పాయింట్స్ సరిపోతాయా? ఇంకా వేరే అయితే సరిపోతాయి. అంటే ఇంకా ఇప్పుడు క్రానిక్ పేషెంట్స్, బీపీ షుగర్ ఉన్న అదే అన్నిటికీ సరిపోతాయి. నీళ్ళు ఎక్కువ తాగేది సరిపోతాయి, సాల్ట్ డైట్ అనేది తక్కువ తీసుకోవాలి, చికెన్ మటన్ అనేది అవాయిడ్ చేయాలి, ఫిష్ చికెన్ మటన్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. అంటే మన కిడ్నీలో స్టోన్స్ రావడానికి ఇవన్నీ కారణం. కిడ్నీ మంచిగా ఉండడానికి ఇవన్నీ అవాయిడ్ చేస్తే కిడ్నీ మంచిగా ఉంటుంది. మరి వారు ఒకసారి ఎవరు అందరూ పాలకూర తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, తినకూడదు అని, టమాటో క్యాబేజీ అలాంటివి తింటే వస్తాయి, పాలకూరలో మంచివే, అట్లా ఏమీ ప్రాబ్లం ఉంది. అంటే ప్రత్యేకంగా ఇవి తినడం వల్ల ప్రత్యేకంగా రావు, కానీ దాని వల్ల కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అన్ని దీని వల్లే వస్తాయని కాదు, ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్కలాగా ఫామ్. అంటే పేషెంట్ కండిషన్, పేషెంట్ కాదు, లోపల ఉన్న జెనెటిక్. అంటే ఇప్పుడు స్టోన్ రాకముందు ఓవరాల్ క్యాజువల్ గా వీక్లీ వన్స్ ఇట్లా మామూలుగా అయితే తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారం తీసుకోవచ్చు. ఒక చక్కటి విషయం మాకు చెప్పారు. నేనేమో చాలా ఒక విషయం క్రియాటిన్ గురించి ఒక మంచి విషయం తెలిసింది. చాలా మంది క్రియాటిన్ అంటే అమ్ము అని భయపడుతూ 1.5 1.8 వచ్చినా కూడా కంగారు పడుతూ ఏవో అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో మరి డాక్టర్ గారు చాలా చక్కగా 3.5 ఉన్నా కూడా ఆ కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేయడం వల్ల మరి నార్మల్ స్టేజ్కి వచ్చిందని చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలుస్తుంది సార్ మీ ద్వారా. ఇప్పుడు తెలియటం వల్ల వాళ్ళు మానసిక సంఘర్షణకు లోనుకై భయపడకుండా మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనిషికి రోగాలు పెరగటానికి నా దృష్టిలో ఒక కౌన్సిలర్గా భయమే సగం రోగాలను తెచ్చిపెడతాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఉత్ప్రేరకంగా పనిచేసి వాళ్ళు ధైర్యంగా ఉంటూ మీ దగ్గరికి రావాలని మేము ఆశిస్తున్నాం. ఎనీహో చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ.